రమేష్ గారు ఇప్పుడు యూఎస్ యాంగిల్‌లో మనం చూస్తుంటే వాళ్ళు మొదటి నుంచి గూడా అంటే వార్ స్టార్ట్ అయిన రెండో వారం దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ, ఎగ్జిట్ ప్లాన్ గురించి వాళ్ళు ట్రై చేస్తున్నట్టు మనకు వార్తలొచ్చాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5 డేస్ సీజ్ ఫైర్ ప్రకటించడానికి కూడా ఒక కారణం యూఎస్‌లో కొంత ప్రెషర్ ఒస్తుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రెషర్ ఒస్తుంది. ఈ ఆయిల్ హర్మోజ్ దగ్గర ఆయిల్ బ్లాక్ అయిపోయేటప్పటికి ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. దీంతోటి ఇదొక ఈ 5 డేస్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి కంటిన్యూగా వాళ్ళు విరమించుకునే అవకాశం ఉంది అనేది ఒక వార్తలొస్తున్నాయి. దానికి అవకాశం లేదంటారా? 100% అమెరికా ఇవాళ కాపోయినా, రేపైనా విరమించుకోవాల్సిందే. హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. హ్మ్. ఎప్పుడు వార్ ఆగుద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. ట్రంప్ ఏమంటున్నాడు 2 వారాలు అంటున్నారు. ఇది 5 రోజుల తర్వాత 2 వారాల్లో నేను ఆపుతాను అంటున్నాడు. అవును. కానీ ట్రంప్‌ని మనం నమ్మగలమా? నమ్మలేము. నమ్మలేం. సరే ఒకవేళ నమ్మామే అనుకోండి. మహా అయితే ప్రత్యక్షంగా సార్ వార్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్ సార్. ఒకటి సైకలాజికల్ వార్‌ఫేర్, 2 హ్మ్. ఫిజికల్ వార్‌ఫేర్. హ్మ్. మళ్ళీ వార్ ఈజ్ ఆఫ్ అనదర్ 2 టైప్స్ ఉన్నాయి ఇంకా. కోవర్ట్ వార్, ఓవర్ట్ వార్. హుహు. కోవర్ట్ వార్ అంటే కనపడకుండా చేసే యుద్ధం. ఓవర్ట్ అంటే అందరికి కనపడే విధంగా చేసే యుద్ధం. ఓవర్ట్‌లీ వార్ మైట్ స్టాప్. కోవర్ట్‌గా దీనికి రావణ కాష్టమే. హ్మ్. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. అంటే వైలెన్స్ ద్వారా పీస్‌ని అచీవ్ చేద్దామని చూస్తున్నారు. వైలెన్స్ ద్వారా పీస్ అచీవ్ చేద్దామని చూసినప్పుడు అది ఓవర్ట్‌లీ ఆగుద్ది. అంటే కంటికి కనపడే దాని మీద యుద్ధం ఆగినట్టు కనపడతది. కానీ అండర్ గ్రౌండ్‌లో, అండర్‌నీత్‌లో హ్మ్. ఆ గాయాలుంటాయి చూడండి. యుద్ధాలు తాలూకా గాయాలు. అవును. అవి మాసిపోవటానికి కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు పడతది. అవును. ఆ విధంగా చూసినప్పుడు యుద్ధం ఆగదు. మీరు చూస్తున్న యుద్ధం ఏది? ఈళ్ళెళ్లి వాళ్ళ మీద బాంబులేయటం, వాళ్ళెళ్లి వీళ్ళు ఇది ఒక 2 వారాల నుంచి 1 మంత్‌లో ఆగొచ్చు. బికాస్ ఆఫ్ ది హ్మ్. వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్‌లో ఒక ఫ్యాక్టరు సప్లై చైన్ లాజిస్టిక్స్‌కి దెబ్బ తగలటం మూలాన, అవును. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దెబ్బ తగలటం మూలాన ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ట్రంప్ తల ఒగ్గుతాడు. హ్మ్. ట్రంప్ తల ఒగ్గాల్సిందే ఇవాళ కాకపోయినా రేపైనా. అది ఓన్లీ టాక్టికల్‌గా ఆగుతమే. అంటే అది ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఆగటమే. లాంగ్ టర్మ్ వారు అమెరికా ఆపినా ఇజ్రాయెల్ ఆపదు. నేను అదే చెప్తున్నా. అదే ఇందాక చెప్పారు. ఇంకోటి ఇరాన్ కూడా ఆపదు. హ్మ్. ఇరాను, ఇజ్రాయెలు లాంగ్ టర్మ్‌లో పోరాడుతూనే ఉంటాయి. హ్మ్. ఎంతవరకు పోరాడతాయంటే ఒకళ్ళనొకళ్ళు సర్వనాశనం చేసుకునేంత వరకు పోరాడతాయి. అంటే మ్యాప్‌లో ఉండకుండా పోవటం అనేది బిగ్ స్టేట్మెంటు. హ్మ్. మ్యాప్‌లో ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క జీవన అంటే కీ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పానే. అవును. ఎనర్జీ, పోర్టు, సీ పోర్ట్సు, రాకెట్ లాంచింగ్ సెంటర్సు, హ్మ్. పవర్ ప్లాంట్సు ఇవన్నీ నాశనం అయిపోతాయి 2 దేశాల్లో. అవును. సో, అంటే వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ జీరోకెళ్తారు. మళ్ళీ వాళ్ళని దే హావ్ టు రీబిల్డ్ దేర్ కంట్రీస్. రమేష్ గారు ఇరాన్‌కి ఈ దేశాలతోటి చూస్తే గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా ఇవన్నీ చాలా పెద్దగా మనకి ఎక్స్‌ట్రా లార్జ్‌లో కనిపిస్తుంటాయి. చాలా చిన్న ఇరాన్ ఎట్లా వీటిల్ని ఎదుర్కోగలుగుతుంది? ఎంతకాలం ఎదుర్కొనే అవకాశం ఉంది? శాంతి సమయంలోనే ఇరాన్ యుద్ధానికి ప్రిపేర్ అయింది సార్. హ్మ్. ఇవాళ జరుగుతున్న యుద్ధం ఫిబ్రవరి 28 నుంచి ఇవాళ మార్చి 24, 2026. హ్మ్. సిన్స్ 28థ్ ఫిబ్రవరి 2026 టుడే యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ హైదరాబాద్ తెలుగు పాపులర్ టీవీ స్టూడియో నెట్వర్క్‌లో కూర్చొని పవన్ సార్‌తో నేను మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇవాళ 24వ రోజు. అంటే 25 రోజులు అయిపోయింది యుద్ధం. 25 డేస్ ఆఫ్ వార్‌లో 25 ఇయర్స్ నుంచి ఇరాన్ ప్రిపేర్ అవుతుంది వార్‌కి. హుహు. టు కండక్ట్ ఏ 25-day వార్ వితౌట్ సరెండరింగ్ హ్మ్. దే హావ్ డన్ 25 ఇయర్స్ ఆఫ్ హోంవర్క్ అండ్ నెట్వర్క్. హ్మ్. అమెరికా చేయలేకపోయిందది. చెప్పనా? ఈ 25 ఏళ్లలో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్, అమెరికా యొక్క యుద్ధ లక్ష్యాలు యూఎస్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ వార్ ఇన్ ఇరాక్, హ్మ్. యూఎస్ వార్ ఇన్ సిరియా, యూఎస్ వార్ ఇన్ వెనజులా, వార్ కాపోతే అవును. కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. యుఎస్ యొక్క ఫోకస్సు ఈ 25 సంవత్సరాలు లాస్ట్ 25 సంవత్సరాల్లో హ్మ్. ఎన్ని వైపులకెళ్ళి ఉంటది? కనీసం 25 వైపు 25 డైరెక్షన్స్‌లో యుఎస్ ఫోకస్ 25 డైరెక్షన్స్‌లో ఎళ్ళింది. ప్రతి యుద్ధంలో వాళ్ళది ఏదో ఒకటి రోల్ అవునండి. ఉంటుంది. కానీ ఇరాన్‌కి ఒకటే ఫోకస్సు 25 ఏళ్ల నుంచి. అవును. అందుకని చిన్నదైనా ఎక్కువ నిలబడగలిగింది. ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ గాదు. నిలబడగలగటం ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఇరాన్‌కి ఎందుకు ఆ కొద్దిగా స్లైట్ ఎడ్జి మిలిటరీ పరంగా ఇరాన్ ఏమి గొప్పది గాదు. నిలబడిందిరా ఇంకా కూలిపోలేదు. హ్మ్. కంప్లీట్ అవ్వలేదు. అంటేనే అర్థం ఏంటంటే నిలబడిందని. నిలబడతమే ఒక్కోసారి గెలవటం. బాక్సింగ్ రింగ్‌లో నిన్ను పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. నువ్వు పడతన్నావు, మళ్ళీ లెగుస్తున్నావు. హ్మ్. పడతన్నావు, మళ్ళీ లెగుస్తున్నావు.
తిరిగి పెద్ద స్థాయిలో కొట్టలేకపోతున్నావు. అమెరికాని పూర్తిగా నువ్వు తుదిముట్టించలేవు ఇరాన్ను. కానీ రింగ్‌లోనే ఉన్నాడు. రింగ్‌లోనే ఉండి నువ్వు పోరాడుతున్నావు కాబట్టి నీకు ఇంకా వాల్యూ ఉంది. హ్మ్. ఇరాన్‌కి ఆ వాల్యూ ఎందుకు ఇచ్చామంటే అందరము హ్మ్. రింగ్‌లోనే దెబ్బలు తింటా గానీ, రక్తం బ్లీడ్ అవుతున్నా గానీ నిలబడుతున్నావు. హ్మ్. ద కెపాసిటీ టు గెట్ అప్ వైల్ అదర్స్ హావ్ కమ్ డౌన్. అవును. అది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే. ఇరాను ఇంకా ఎన్ని నాకౌట్స్ తీసుకుంటది అనేది హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. అమెరికా గూడా వార్ ఎప్పుడు ఆపేసిద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. నేనిక్కడ ఈ రెండిటి గురించి అసలు మాట్లాడట్లా. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటో తెలుసా? యుద్ధ పర్యా యుద్ధనంతరం వచ్చే పర్యావస పరి పరివా అదే పరిణామాలుంటాయి చూడండి. అవును. ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్, హ్మ్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వార్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ వార్ ఎంతవరకంటే జనరేషన్స్ టుగెదర్ ఉంటది. హ్మ్. సో, మనం ఇక్కడ భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు పవన్ సార్, అమెరికా, చైనా ఈ 2 బిగ్ ఎంపైర్‌ల మధ్య ఇండియా ఉన్నాం మనం. మనం ఉన్నాం. భారత్ ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే మీకు చెప్పాను. 25 రోజులు యుద్ధంలో నిలబడటానికి ఇరాను 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిందని చెప్పాను మీకు. అవును. దట్ కుడ్ బి అంతర్గతంగా ఎలా ఉండాలి? బాహ్యపరంగా ఎలా ఉండాలి? శత్రువులెవరు? మిత్రులెవరు? చైనాతో ఎట్లా ఉండాలి? రష్యాతో ఎట్లా ఉండాలి? ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో అవును. మనం సిమెట్రిక్ అంటే అమెరికన్ మిలిటరీకి అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఏం జేయాలి? అమెరికా యొక్క యుద్ధము ఆఫ్ఘనిస్తాన్‌తో చేసినప్పుడు అమెరికా ఎక్కడెక్కడ దెబ్బతింది? అమెరికా లిబియా, అమెరికా సిరియా, అమెరికా ఇరాక్ ఇయన్నీ ఈ 3, 4 థియేటర్ ఆఫ్ వార్‌ఫేర్స్ ఉన్నాయే. హ్మ్. అమెరికా, రష్యా ఏ విధంగా అమెరికాకు అప్పుడప్పుడు ముచ్చెమటలు పోపిస్తుంది. ఇయన్నీ ఈ యుద్ధ తంత్రాన్ని, యుద్ధ మళ్ళీ మంత్రాన్ని లీడర్స్ పోతే ఏం ఈ చేయాలి? లీడర్స్ పోతే ఏం జేయాలి? హ్మ్. సివిల్ అన్రెస్ట్ రాకుండా ఏం జేయాలి? ఇదంతా శాంతి సమయంలోనే యుద్ధానికి సంబంధం అని చాణక్యుడు చెప్పాడు గదా! హ్మ్. దాన్ని ఇరాన్ ఫాలో అయింది. రమేష్ గారు ఇప్పుడు సిమెట్రిక్, అసిమెట్రిక్ వార్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అసిమెట్రిక్ వాళ్ళ దగ్గర అంత పెద్దగా ఏం లేకుండా. అయితే లేటెస్ట్‌గా మనం చూస్తే వాళ్ళు ఇండియన్ ఓషన్ దగ్గర మన యాహ్! ఇండియాకి దగ్గరలో వాళ్ళ ఒక ఐలాండ్ మీద కూడా దాడి చేశారు. డిగోరో దీని మీద. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటే లాంగ్ రేంజ్ అవును. 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఎవరు ఊహించలేదు. దాని దగ్గర అంత లాంగ్ రేంజ్‌లో ఉన్నట్టు. ఊహించిందే సార్. ఊహించిందేనా ఇది? 100% ఊహించిందే. ఆ! ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఇది. ఇరాన్‌కి అంత లాంగ్ రేంజ్ కొట్టడం ఎందుకు అంటే, హ్మ్. చైనా, రష్యా ఇరాన్ వెనక చాలా బలంగా నిలబడి ఉన్నాయి సార్. హ్మ్. ఏది ఓవర్ట్‌లీ గాదు. కోవర్ట్‌లీ. ఓకే. సీక్రెట్‌గా. ఓపెన్ సీక్రెటే. హ్మ్. కానీ స్టాక్ పైల్సు ఈ కర్గ్ ఐలాండ్ ఉందే అవును. ఇరాన్‌ది. హ్మ్. తర్వాత మిస్సైల్ సిటీ అండర్‌గ్రౌండ్‌లో కట్టినయి ఉన్నాయే. హ్మ్. ఇయన్నీ ఎలా కట్టగలరు సార్? ఎలా కట్టగలరంటే అమెరికన్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా తప్పనిసరిగా ఈ ఇమేజెస్ సేకరించిద్ది. విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్మ్. హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ అవును. రకరకాల ఇంటెలిజెన్స్ ద్వారా. అవును. ఏం చేసిందంటే అమెరికా హ్మ్. చేస్తున్నప్పుడు ఈ చైనా, రష్యా ఏం చేశారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇరాన్‌ని ఎంపవర్ చేస్తా వచ్చారు. హ్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్కడ 1979 సరే 1980 ఏసుకోండి సార్. అవును. ఇవాళ 26 46 ఏళ్ల నుంచి పవన్ సార్ ఇంకా అవును. చెప్పాలంటే నేను ఇందాక 25 ఏళ్ళు అన్నాను గదా! మొదటి 20 ఏళ్ళేమో యుద్ధ తంత్రం మీద దృష్టి పెట్టారు ఇరాన్ ఆళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా. లాస్ట్ 25 ఇయర్స్ ఏమో అంటే 2000 సంవత్సరం నుంచి హ్మ్. ఆయుధాల సమీకరణ మీద గూడా మనసు పెట్టారు. 1978 నుంచి మీరు చూస్తే ఇవాల్టికి 45 ఏళ్ళు హ్మ్. రైట్? ఈ 45 ఏళ్లలో, 46 ఏళ్లలో 2 రకాలుగా డివిజన్ చేస్తే ఇరాన్ యొక్క స్ట్రాటజీ అగెయిన్స్ట్ అమెరికా. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ స్ట్రాటజీ. 2 రకాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి తీస్తే మొదటి 20 ఏళ్ళేమో స్టడీ చేయటానికి థియరాటికల్‌గా అమెరికాని ఎదుర్కోవటం ఎట్లా? హ్మ్. మిగతా 25 ఏళ్ళు అంటే 2000 సంవత్సరం నుంచి 2025 వరకి హ్మ్. ప్రత్యక్షంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 25 ఇయర్స్ రష్యా సహకారంతో, చైనా సహకారంతో, టర్కీ, నార్త్ కొరియా సహకారంతో స్టాక్ పైల్స్ పెంచుకుంటూ వచ్చారు. ఓకే. ఈ లోపల అమెరికా ఏం చేసింది? ఈ 45 ఏళ్లలో అమెరికా యొక్క కాన్సంట్రేషన్ బీయింగ్ ఏ సూపర్ పవర్. హ్మ్. ఇట్ హాస్ ఇట్స్ కాన్సంట్రేషన్ ఇన్ యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా ఇలా రకరకాలుగా దాని కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతా వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు మసాద్ కావచ్చు, ఇజ్రాయెల్ లేకపోతే సీఐఏ కావచ్చు వీళ్ళు ఎవరు అంచనా వేయలేకపోయారా? యెస్ అసలు సార్. వాళ్ళ యెస్ దగ్గర సార్. ఏముంది అనేది? 100% మొసాద్ యొక్క సహకారం లేనిదే హ్మ్. సీఐఏ మిడిల్ ఈస్ట్‌లో పని చేయలేదు.
మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు వీళ్ళంతా ఫెయిల్ మరి? అవ్వలేదు. ఆ! అమెరికా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని మీరు దయచేసి చెప్తున్నా. పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలకు చెబుతున్నా. హ్మ్. దయచేసి మీరు అమెరికా ఫెయిల్ అయింది, అమెరికా ఓడిపోయింది అనే ప్రీ అజంప్షన్స్‌కి రావద్దు. అంటే ఓవరాల్‌గా మనం చూస్తుంటే అక్కడ వార్ సిట్యుయేషన్‌లో చూస్తుంటే అలా వార్ 4 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందని మొదట్లోనే ట్రంప్ చెప్పాడు. ఇప్పటిదాకా వీళ్ళు ఎదురు దాడులు చేయగలుగుతున్నారు. అందుకని మనం అబ్సల్యూట్‌లీ నాకు అర్థమైంది సార్. ఆ! అదే చెప్తున్నా. ఇరాను బాగా బ్లీడ్ అవుతుంది సార్. ఓకే. కానీ నిలబడుతుంది. రైట్. ఇందాక మీరు చెప్పినట్టు. నిలబడుతుంది. ఆ రింగ్‌లో రింగ్‌లోనే ఉన్నారు. నిలబడుతుంది. హ్మ్. ఇరాన్‌కి కలిసొచ్చిన అంశము జోగ్రఫీ. అవును. ఓకే. మీరనొచ్చు మరి పక్కనే ఇజ్రాయెల్ ఉంది గదా! అని. హ్మ్. ఇజ్రాయెల్ చేసిన చాలా హోమ్ వర్క్ మూలాన హ్మ్. ఈ స్థాయి వరకు అమెరికా ఉంది. ఓకే. ఇజ్రాయెల్ హోమ్ వర్క్ లేదనుకోండి. అంటే ఐ మీన్ టు సే ఇజ్రాయెల్ హోమ్ వర్క్ అంటే నెట్‌వర్క్ అంటే ఇక్కడ నా అర్థము మొసాద్. ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ యొక్క జోగ్రఫికల్ నెట్‌వర్క్ హోమ్ వర్క్. హ్మ్. అదేం చేసిందంటే యుద్ధంలో ఇంకా అమెరికాని గట్టిగా నిలబెట్టింది. అలానే ఇరాన్ గూడా ఈ మాత్రం ఇవ్వటానికి కారణం ఏమైందంటే జాగ్రఫీ కలిసొచ్చింది ఇరాన్‌కి. హ్మ్. ఎలా కలిసొచ్చింది? ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పక్కన ఉండటము. హ్మ్. అక్కడి నుంచే ప్రపంచానికి ఆయిల్‌కి సంబంధించిన సరఫరా రావటము. ఇంకో పక్కన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో అమెరికన్ బేసెస్ ఉండటము. హ్మ్. మీరు అనొచ్చు నన్ను, రమేష్ కనిగంటి గారు మరి ఆహ్, ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ సీఐఏ ఇరాన్ చేసే ప్రతిదాడులను ఊహించలేకపోయినాయా? అవును. ఇందాక అదే ఆ! మాట్లాడాం. అవును. ఊహించలేకపోయినాయా అనొచ్చు. ఈ యుద్ధంలో 2 పక్షాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్మ్. కొంత నష్టానికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. రైట్. రైట్. ఓకే. ఇరాను ప్రిపేర్ అయ్యి ఉంటది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. గ్యారంటీగా ఇది ఈ ఈ ఈ రాయెళ్లి ఆ బకెట్‌లో పడితే, ఆ బకెట్‌లో పడిన ప్రకంపనలు ఎక్కడి వరకు ఎళ్తాయి అనే అసెస్‌మెంటు ఆల్రెడీ ఉంటది. దాన్ని తట్టుకుంటా మళ్ళీ వేరే ఎక్కడ కొట్టాలి అనే కౌంటర్ స్ట్రాటజీ గూడా ఉంటది. అంటే నేను అదే చెప్తున్నా. వార్ హాస్ నాట్ ఎండెడ్. యుద్ధము ఆగలేదు. దయచేసి యుద్ధం ఆగిపోయిందని మీరు భ్రమలో ఉండొద్దు. రమేష్ గారు ఇప్పుడు చూస్తుంది ఎల్‌పీజీ విషయంలో ఎల్‌పీజీ మన దగ్గరే 60% దాకా హ్మ్. ఎల్‌పీజీ ఉంటుంది అనేది. రెండోది ఇప్పుడు హర్మూజ్ దగ్గర ఇష్యూ అయిన తర్వాత మనకి రష్యా దగ్గర నుంచి వెసులుబాటు వచ్చింది. ఆల్రెడీ వెనిజులా నుంచి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. ఇరాన్ నుంచి ఏమైనా ఉంటే కొనుక్కోండి అని ఆల్రెడీ ట్రంప్ కూడా చెప్పాడు. ఇబ్బంది ఎక్కడ రాబోతోంది మనకి? ఇంత ఓపెన్‌గా ఉన్న పరిస్థితుల్లో. సార్ మన ఇబ్బంది అన్ని రకాలుగా కనపడుతది సార్. హ్మ్. ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ. మన ఫుడ్ సెక్యూరిటీ భగవంతుడి దయ వల్ల మన రైతు సోదరులు బాగా కష్టపడే గుణం ఉంది గాబట్టి, ఫెర్టిలైజర్ ఇష్యూ కూడా అంటున్నారు కదా! ఫెర్టిలైజర్ ఇష్యూలో గ్యారంటీగా ఇబ్బంది రావచ్చు. ఎనర్జీలో ఇబ్బందొచ్చింది ఆల్రెడీ. అంటే రైతులకి ఇబ్బంది రావచ్చు నెక్స్ట్. రైతులు ఫుడ్ సెక్యూరిటీలో ఇబ్బంది రాదు. హ్మ్. ఫుడ్ మీద మనం ఎవరి కోసం ఆధారపడట్ల. హ్మ్. మనం ఆధారపడేది ఇంకో రకంగా చెప్పాలంటే 27 దేశాల నుంచి మనం ఆయిల్‌ని దిగుమతి చేసుకునేవాళ్ళం 2011 వరకి. హ్మ్. 2011, 12 నుంచి 42 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆయిల్. హ్మ్. ఎందుకంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ఈ మెటీరియలైజేషన్ పెరిగి ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యి, రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి, ప్రతి వాళ్ళు కారు కొనటం, కారు మీద అంటే హ్మ్. వెహికల్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఎక్కువ జరిగింది. సో, తద్వారా మనం దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ 27 దేశాల నుంచి 2011 వరకి 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. 2011 నుంచి ఇప్పుడు చూస్తే 41 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. హ్మ్. ఆయిల్ అండ్ అదర్ అలైడ్ ఎనర్జీ సోర్సెస్. ఇందులో హర్మూజ్ దగ్గర నుంచి వచ్చేది ఎంత ఉంటుంది మనకి? హార్మోన్ దగ్గర నుంచి 50% 50% అవును. స్ట్రెయిట్. హ్మ్. స్ట్రెయిట్ 50%. హ్మ్. 100లో 50% మనము ఈ హర్మూజ్ జలసంధి మూసుకుపోవటం మూలాన, అక్కడ ఇబ్బంది మూలాన మనకి 100% మనకు అవసరం ఉంటే 50% అవసరాలు అదే మనకు తీరుస్తుంది. అది ఓకే. ఇప్పుడు మూసుకుపోయింది. కాబట్టి అక్కడ మనము అలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇంకోటేంటంటే ఫుడ్ సెక్యూరిటీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ లేదు. ఎనర్జీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. హుహు. ఎనర్జీ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలి అంటే మన ముడి చమురు, ఇంధనము, పెట్రోలు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు, ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ ఇయన్నీ అంటే కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్‌లింక్ కదా! ఇప్పుడు నిత్యావసర వస్తువులు, ఆ అబ్సల్యూట్‌లీ. రేట్లు, అన్నీ ద్రవ్యోల్బణం ఇంటర్‌లింక్డ్. అన్నీ వీటిలన్నిటికి ఇంటర్‌లింక్డ్. ఇంటర్‌లింక్ కదా! సో, ఏ అంశాల మీద మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, తప్పనిసరిగా ఇంటి అవసరాలు, గృహ అవసరాలు, పెట్రోకెమికల్స్, మన విద్యుత్ శక్తి, కోల్ రిజర్వ్స్, హ్మ్. తర్వాత అన్నిటికి మించి మన ప్రజలు చాలా దేశాల్లో పనిచేస్తున్నారు.
ఈ యుద్ధం గనక ఈ యుద్ధంలో జరుగుతున్న అశాంతి, అల్లర్ల మూలాన, వైలెన్స్ మూలాన మనోళ్ళు ముఖ్యంగా 1,00,00,000 మంది పైగా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. వీళ్ళని కాపాడుకోవటానికి ఇప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే హ్మ్. అంతర్గత విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు సౌత్ ఎందుకంటే బ్లాక్. అజిత్ దోవల్ గారి దగ్గర కూడా మీరు చేశారు బాగా ఆ! దగ్గర. ఆ! అంటే సార్ దగ్గర ఇదివరకు పనిచేశాను. హ్మ్. బట్ నాకున్న రీసెర్చ్ నేను చేసే దాని మీద మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా గాని హ్మ్. వీటిల మీదగా నేను చెప్తున్నాను సార్. హ్మ్. ముఖ్యంగా సౌత్ బ్లాక్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ భారతదేశానికి సంబంధించి మన ఢిల్లీలో సౌత్ బ్లాక్‌లో ఉంటది. అవును. ఆ సౌత్ బ్లాక్‌లో చర్చలేంటంటే హ్మ్. ఇప్పుడు మనకి 1,200 నుంచి 1,400 మంది వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అవును. వాళ్ళ కింద ఒక 6,000 మంది మినిస్టీరియల్ అండ్ సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి. అవును. ఇప్పుడు దాన్ని పెంచే కార్యక్రమం చేయాలి మనం. అవును. ఎందుకంటే 140,00,00,000 మంది భారతీయ ప్రజలున్న మనము హ్మ్. ఓన్లీ ఒక 1,400 నుంచి 1,600 వరకు ఉన్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళ కింద 6,000 మంది నుంచి 8,000 మంది వరకు ఉన్న మినిస్టీరియల్ స్టాఫ్ చాలట్ల అవసరాలు. అవును. అవును. ఎందుకంటే సార్ లాస్ట్ 25 రోజుల్లో పవన్ సార్ ఆ! 3,75,000 మంది భారతీయుల్ని మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి అవును. ఫ్లైట్స్ ఏసి తీసుకొచ్చాం. ఒకసారి ఊహించండి. 4,00,000 మందికి ఫ్లైట్ టికెట్స్ ఎంత ఖర్చవుతాయి? అవును. 4,00,000 మందికి సంబంధించిన వీసాలు, స్టాంపింగ్‌లు చుట్టడానికి అవును. మన దగ్గరున్న విదేశీ వ్యవహారాల టీము హ్మ్. పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి గారు గ్రహించారు. హ్మ్. దాంతో పాటు మేము ఎప్పటినుంచో దీని గురించి కూడా చెప్తున్నాము. హ్మ్. ఇజ్రాయెల్ చిన్న దేశం. 1,00,00,000 మంది జనాభా. ఎంతమంది ఉన్నారు తెలుసా డిప్లొమాట్స్ వాళ్ళకి? 2,000 మంది ఉన్నారు. హ్మ్. సింగపూర్ చాలా చిన్న దేశము. 1,00,00,000 కన్నా ఇంకా తక్కువ జనాభా కదా! వాళ్ళకి ఎంతమంది ఉన్నారో తెలుసా సార్? అక్షరాల 2,500 మంది డిప్లొమాట్స్ ఉన్నారు. 140,00,00,000 మంది భారతీయులు ఉన్నాం మనం. మనకి ఎంతమంది డిప్లొమాట్స్ ఉన్నారు తెలుసా? ఫుల్ టైమ్ ఐఎఫ్ఎస్ స్టేటస్‌తో ఇండియన్ హ్మ్. ఫారెన్ సర్వీసు 2,000 మంది అరౌండ్. వాళ్ళకి సహాయం చేయటానికి కింద మినిస్టీరియల్ ఆర్ సెక్రటేరియల్ స్టాఫ్ ఒక 6,000-8,000 మంది. మొత్తం కలిపితే 10,000 మంది ఉన్నాం మనం. హ్మ్. 140,00,00,000 మందికి 10,000 ఎక్కడ? అవును. 1,00,00,000 మందికి 2,000 ఎక్కడ? సో, యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఇక్కడే మాలాంటి థింక్ ట్యాంక్స్ ఎందుకు పనికొస్తాయంటే, భారత ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఎందుకు పనికొస్తాయంటే, రీసెర్చ్, పరిశోధన చేయటం అనేది హ్మ్. ఇట్స్ లైక్ మదర్. అమ్మలాగా మూలాల్లోకెళ్ళి పరిశోధన చేయాలి. అవును. చేసి పిల్లలకి ఏమివ్వాలి అనే దాని మీద, ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఒక తల్లి ఒక పిల్లోడిని ఎట్లా సంరక్షిస్తదో, అవును. అట్లానే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది, ఆర్&డి అనేది ఇప్పుడు చాలా కనిపిస్తోంది చాలా మనకు ఆ ల్యాక్ ఇప్పుడు ఆఫ్ ఇది. ఇప్పుడు మనకి ఆర్&డి మీద మనం పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువుంది. హ్మ్. జీడీపీలో నుంచి మనం పెట్టే ఖర్చు ఆర్&డి మీద చాలా తక్కువుంది. కాబట్టి రాబోతున్న ఈ యుద్ధ నీతి మారుతున్న ఈ తరుణంలో చాలా ఆర్&డి చేయాలి మనం. హ్మ్. నాట్ ఓన్లీ ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5జీ, మెటావర్స్ అని ఇంకో కొత్తగా రాబోతుంది. అవును. క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంగ్ విత్ ఏఐ వీటన్నిటి మీద మనం శ్రద్ధ పెట్టి మన యువతని అందుకనే జాతీయ భద్రత, సీపోర్ట్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హ్మ్. ఫుడ్ సప్లై చైన్ సెక్యూరిటీ అన్నిటికి మించి ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్‌మెంట్ సెక్యూరిటీ వీటన్నిటి మీద ఒక బీటెక్, ఒక బీఏ, బీకామ్ లేకపోతే బీఎస్సీ ఆర్ ఎంబీఏ వాటెవర్ యూ నేమ్ మీరందరికీ దేశం పట్ల, దేశ రక్షణ పట్ల అవగాహన కావాలి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌లీ హ్మ్. అండర్ అజిత్ దోవల్ సార్ ఇన్ కొలాబరేషన్ విత్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఎ కమిటీ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. హ్మ్. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక 2 క్రెడిట్ కోర్సు భారతదేశంలో 2026 జూన్ నుంచి మీరు చూడబోతున్నారు. హ్మ్. ఫస్ట్ టైమ్ నేను మన తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ ద్వారా అందరికీ చెప్తున్నా. దానికి చైర్మన్‌గా భగవంతుని దయతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీలాంటి స్నేహితుల యొక్క చలవతో నేను చైర్మన్‌గా అవును. నియమింపబడ్డాను. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్‌పర్ట్స్ కమిటీకి నేను చైర్మన్‌ని. అవునండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే ఒక సబ్జెక్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో లేదు. హ్మ్. ఇప్పుడు మేము 3,000 యూనివర్సిటీస్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. త్రూ స్వయం పోర్టల్ ఎస్‌డబ్ల్యూఐఎం అంటే యూజీసీ ఆన్‌లైన్ పోర్టల్. హుహు. మీరు కూడా దాంట్లో నేషనల్ సెక్యూరిటీ మీద కోర్స్ చేయొచ్చు మీలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్లు. ఓహ్! ఒక స్టూడెంట్ చేయొచ్చు. ఒక 80 ఏళ్ల, 60 ఏళ్ల వయసున్నోళ్ళు చేయొచ్చు. 20 ఏళ్ల కుర్రోడు చేయొచ్చు. 16 ఏళ్ల స్టూడెంట్ కూడా చేయొచ్చు.